మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నా తెలుగు అస్సలు బాలే అంట. సో, అందుకే ఆయన వీడియో మీద నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఆయనకు గూడా అర్థమైతది. ఆయనకన్నా మంచి తెలుగు మాట్లాడతా అని. నీకు అమెరికాలో ఇయర్ పియర్సింగ్ ఎలా ఉంటదని చూపిస్తా. వచ్చిన ప్లేస్ పియర్సింగ్ బ్రూక్లిన్ అని. ఇక్కడ ఆల్రెడీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. సో, రాంగానే తిను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఎలా ఉంటదని. ఇంకా ఈయన ఫుల్ కాన్సంట్రేషన్‌తోని వింటున్నాడు. తర్వాత తను ఆప్షన్స్ చూపిచ్చింది ఏమేమి ఉన్నాయి అని. మనం ఏదైనా పిక్ చేస్తే దాని ప్రకారంగా పైసలుంటాయి. సో, ఆమె గూడా ఇట్లా పెట్టి గూడా చూపిచ్చింది. ఇది బావుంది. ఇది చూసుకో అది ఇది అని. మొత్తం అయినంక ఒక పిక్ చేసుకున్నాం. పిక్ చేసినాక ఒక ఫార్మ్ ఇచ్చినారు. ఆ ఫార్మ్ ఏందంటే కన్ఫర్మేషన్ ఫార్మ్. ఇండియాలో అస్సలు ఇట్లా ఏమి ఉండదు. ఎళ్తాం ఇట్లా గుంజుతారు ఖతం అయిపోతది. కానీ ఇక్కడ అట్లా గాదు. ప్రతి దానికి మనం కన్సర్న్ ఇవ్వాల. మొత్తం డిసైడ్ అయినంక తను ఒక ఆయింట్‌మెంట్‌తోని క్లీన్ చేసింది. దాని తర్వాత మార్క్ పెట్టింది ఎక్కడొస్తదని. ఇక్కడ ఈయనకి భయమైతుంది. కానీ ఆప్షన్ లేదు. నేను నా లోకంలో నేను ఉండే. ఎందుకంటే ముందు పెద్ద మిర్రర్ ఉండే. ఆయన కూడా అట్లా చూసుకుంటా కూర్చున్నాడు. నేను మస్తు డ్రెసింగ్ ఏసినా అని నాది నేను చూస్తున్నా. మళ్ళీ ఆయనకి గెలికినా. ఎందుకంటే గెలకకుండా మనం ఉండలేము. నేను కూడా కొంచెం డిస్ట్రాక్ట్ చేసి దన్నుమని గుచ్చింది చూడు. ఇక ఆయనకి నొప్పి లేచింది. కానీ ఒక్క సౌండ్ రాలే. నవ్వుకుంటా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకంటే ముందు అంత మంచి అమ్మాయి ఉంది. ఆమె ముంగట అంటే ఎట్లా ఉంటది? అందుకే కమ్మగా కూర్చున్నాడు. ఇక మొత్తం అయినంక తను కూడా అడిగింది బాగున్నావా? అసలు ఏమైనా నొప్పి లేస్తుందా లేదా అని. సర్వీస్ అయితే చాలా బాగుండే. మొత్తం స్మూత్‌లీ చేసింది. దీని తర్వాత ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పిన. కానీ అది కూడా బొక్క చేసినాడు. నేను వీడియో షూట్ చేసినా కాబట్టి తను ఫ్రీ ఆయింట్‌మెంట్ ఇచ్చింది. ఇది అయినంక పైసలు కట్టినాం ఇంటికి వెళ్ళిపోయినాం.